వెల్కమ్ టు స్వప్న వ్లాగ్ 999. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ స్వప్నాని. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక మంచి మాట మీతో షేర్ చేసుకోవాలనుకొని వచ్చాను. నా జీవితంలో జరిగినవే మీతో షేర్ చేసుకుంటున్నాను. నా మాటలు మీకు నచ్చితే ఉపయోగపడతాయి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగ్గురు వ్యక్తులతో అయితే చాలా దూరంగా ఉండాలి. వీలైనంత వరకు వాళ్ళని మన దరి చేరనివ్వకూడదు. ఫస్ట్ వన్, మనం ఎదుగుదలను చూసి వెనక్కి లాగేసి నువ్వు అది చేయలేవు, నీ వల్ల కాదు అని చెప్పి ప్రతిదానికి అడ్డు చెప్పే వ్యక్తులతో చాలా దూరంగా ఉండాలి. సెకండ్ పర్సన్ వచ్చి మంచి స్నేహితులతో అందరూ కలిసి ఉండగా అందులో ఒకడు ఉంటాడనమాట. వాడేంటంటే అన్నీ నాకే తెలుసని మనల్ని తక్కువ చేసి మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడే స్నేహితులతో కూడా చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే సమయం సందర్భం లేకుండా మనల్ని కించపరిచి మాట్లాడతారనమాట వేరే వాళ్ళ ముందు. ఆ పైకి మనతో ఉన్నప్పుడు బాగానే ఉంటారు, నలుగురిని చూడంగానే వాళ్ళు బిహేవియర్ అనేది బయటపడింది. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంకో పర్సన్తో చాలా ఇంపార్టెంట్. వీళ్ళకైతే అసలు ఇంకా దూరంగా ఉంటే మంచిది. అది మన చుట్టుపక్కలే, మన బంధువుల్లో కూడా ఉన్నారు, మన బంధాల్లో కూడా ఉంటారు. మనల్ని అడ్డు పెట్టి నేను ఎదుగుతాను, నాకు సహాయం చేయను, తోడుండు, నీ మీదకేవి రానివ్వను అని చెప్పి మనల్ని నమ్మించి మన మీద అప్పులు తీసుకొని కట్టకుండా ఎగగొట్టేసి మనల్ని నవ్వులు పాలు చేయాలని, మనల్ని రోడ్డు మీద కీడ్చాలని కొంచెం ప్లాన్ చేసుకుని ఉంటారు. అదంతా మనకి అర్థం కాక తెలియక వాళ్ళు ఎదుగుతారులే, పోన్లే, మనోళ్లే కదా, మన బంధమే కదా అని ఆలోచించి సాయం చేస్తాం ఫ్రెండ్స్. కానీ వాళ్ళేమో వాళ్ళకి అవసరం అయ్యేంత చెప్పు బాగానే ఉంటారు మనతో. ఈ మూడో వ్యక్తి లేదు అంటే తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసేలాగా ఉంటారు. వీళ్ళతో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు మన పక్కనే ఉండి, మన కుటుంబంలోనే ఉండి మనల్ని రోడ్డు మీద ఈడ్చేసి మనల్ని బదనం చేసి అవమానపరిచే విధంగా ఉంటారు ఫ్రెండ్స్. మొదటి ముగ్గు ఇద్దరు అయితే ఏదో మాటతోనే పొద్ది వాళ్ళని కట్ చేసేయచ్చు. ఇది మన బంధాల్లోనే ఉంటారు, అప్పులు పాలు చేసేసి మనల్ని అవమానించే విధంగా ఉంటారు. వీళ్ళతో చాలా కేర్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.